ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో గోల్డ్ గురించి, ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి 27వ తారీఖు, 26, 25 2 రోజులు భారీగా గోల్డ్ ఫాల్ అవటం జరిగింది. మన పని ఏమి లేదు, భారీగా పడుతుంది మళ్ళీ పెరుగుతుంది, భారీగా పెరిగింది పడుతుంది. మన పని బాగా పెరిగింది అంటే, ఒకవేళ మీరు కనుక ఇన్వెస్టరా, బిగినరా, లెర్నరా, లేదు స్పెక్యులేటరా అనేది మీకు. ఇన్వెస్టరా, స్పెక్యులేటర్ అనుకోండి ఉదాహరణకి. ఇప్పుడు మీకు స్పెక్యులేటర్ అనుకోండి ఉదాహరణకి, బాగా పెరిగింది, ఫాల్ అవుతుంది, సెల్లోకి వెళ్ళాలి. అది ఎంసెక్స్ కమోడిటీస్ ఎక్స్చేంజ్లో మనకి అవైలబుల్ ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీ పేరు, ఏరియా వాట్స్ పెడితే గోల్డ్ సిల్వర్ మీద మీకు ట్రైనింగ్ ఉంటుంది, కోచింగ్ ఉంటుంది, గైడ్ చేయటం జరుగుతుంది. ఎంటర్ ఎక్కడ అవ్వాలి, ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలా ఎగ్జిట్ అవ్వాలి, గ్రాఫ్లు ఉంటాయి, ఫండమెంటల్స్ ఉంటాయి, టెక్నికల్స్ ఉంటాయి. అవి మనము ఫాలో అవ్వాలి. అయితే సింపుల్గా ఏం లేదు. ఎప్పుడైతే మనం ఇప్పుడు 27వ తారీఖు ఇవాళ బాగా పెరిగిండు గోల్డ్, 26, 25వ తారీఖు బాగా ఫాలో అవటం జరిగింది. మన పని ఏం లేదు. investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ investing.com వెబ్సైట్లోకి వెళ్తే అది ఇంటర్నేషనల్ మార్కెట్, వరల్డ్ మార్కెట్, లైవ్ గోల్డ్ ప్రైసెస్, సిల్వర్ ప్రైసెస్, కమోడిటీస్ ప్రైసెస్ 24 hours, ఒక 2-3 hours తప్ప మొత్తం నడుస్తూనే ఉంటుంది. ఏది ఈ ప్రైసెస్. మన పని ఏంటిది, దాన్ని బేస్ చేసుకొని మన ఇండియాలో మన గోల్డ్ ప్రైసెస్ ఫిక్స్ చేయటం జరుగుతుంది. ఈరోజు గోల్డ్ ప్రైస్ పెరగటం జరిగింది. ఈ గోల్డ్ ప్రైసెస్ ఏదైతే పెరిగిందో, పెరగడానికి రెడీగా ఉందో, మన పని ఏమిటి, ఈ వరల్డ్ మార్కెట్ని బేస్ చేసుకొని ఇది పెరుగుతూ ఉంది కాబట్టి investing.comలో వరల్డ్ మార్కెట్లో గోల్డ్, ఔన్స్ బంగారం ఏం జరుగుతుంది, పెరిగిందా, పెరుగుతుందా, పెరగబోతుందా, అది గమనించాలి. బాగా పడింది, పెరగడానికి రెడీగా ఉంటుంది, బైలోకి వెళ్ళాలి. బాగా పెరిగింది, పడటానికి రెడీగా ఉంది, సెల్లోకి వెళ్ళాలి. స్పెక్యులేటర్స్ ఇవంతా కూడా 100 గ్రాములు గోల్డ్ చేసుకోదలుచుకుంటే 70,000 ఉంటే చాలు మన చేతిలో. అంటే నీ ఒక డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్. దీనికి డిమాట్ అకౌంట్ కూడా అవసరం లేదు. ఎప్పుడైతే కమోడిటీస్ ఉందో డిమాట్ అకౌంట్ ఉండదన్నమాట. ఎందుకంటే డెలివరీ ఇచ్చేది కానీ డెలివరీ తీసుకునేది లేనప్పుడు డిమాట్ అకౌంట్ అవసరం ఉండదన్నమాట. డిమాట్ అకౌంట్ అవసరం ఎప్పుడు అంటే మనం కొనుక్కునే దాచిపెట్టుకునేటప్పుడే డిమాట్ అకౌంట్. ఈ కమోడిటీస్ మార్కెట్ చేసే వాళ్ళకి డిమాట్ అకౌంట్ అవసరం లేదంటే ఫ్రెష్గా ఓన్లీ ట్రేడింగ్ అకౌంట్ ఒకటే ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఏంది, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఏఎంసీలు, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు పడతాయి, అవి కూడా ఉండవు. ఓన్లీ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తే బై సెల్ అంటే ఓన్లీ ప్రాఫిట్ ఆర్ లాస్ అంతవరకే ఉంటుంది. అయితే ఈ కమోడిటీస్లో ఏదైతే గోల్డ్, సిల్వరు, బులియన్ మార్కెట్ అంటాం, ఇప్పుడు మనం గోల్డ్ గురించే చెప్తున్నాం, గోల్డ్ గురించే మాట్లాడుతున్నాం. ఈ స్పెక్యులేటర్స్ ఎవరైతే ఉందో మార్జిన్ ఉంటుంది. 100 గ్రాములు కొనాలి అంటే సుమారు 7 లక్షలు అవసరం అనుకోండి. 7 లక్షలకు 70,000 ఉంటే మీ దగ్గర 9% అడుగుతుంది మార్జిన్ తోటి మనము ట్రేడ్ చేసుకోవచ్చు. బై కానీ సెల్ కానీ బై కానీ. ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్కి మనము ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ముందే చెప్తారు వాళ్ళు, బాబు ఈ ఎక్స్పైరీ డేట్ ఉంది, ఇప్పటి వరకు నువ్వు ఎగ్జిట్ అయిపో, లేకపోతే వాళ్ళే క్లోజ్ చేస్తారు. ఏది మన పొజిషన్. ఇప్పుడు మన పని ఏంది, ఇక ఇది investing.com. మళ్ళీ దీంతో పాటు InTradingView అని ఒక వెబ్సైట్ ఉంటుంది, in.tradingview.com. ఈ in.tradingview.comలో ఏముంటుంది, కమోడిటీస్కి వెళ్తే గోల్డ్, సిల్వరు అన్నీ ఉంటాయి. క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాసు, అల్యూమినియం, జింకు, లెడ్, నికిల్ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే మనం ఏంది, గోల్డ్ గ్రాఫ్ పెట్టుకోవాలి. ఈ గోల్డ్ గ్రాఫ్ పెట్టుకొని ఎవరైతే మనము ఉండో సింపుల్ అనమాట, అక్కడ బైసెల్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఇది సెమీ ఆల్గో అంటాం. ఈ సెమీ ఆల్గో అంటే ఏంటంటే చూపిస్తూ ఉంటుంది, మనం ఫాలో అవ్వాలి, అదేముండదు. ఈ సెమీ ఆల్గోలో ఏం జరుగుద్ది, మనం దాన్ని అబ్జర్వ్ చేస్తూ, దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఆ ఇండికేటర్లు మనం సెట్ చేసుకోవాలి. ఇది ట్రేడింగ్ వ్యూలో అవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటాయి. మనం ఏం చేయాలి, ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటే అది పని చేస్తుందా చేయదా అనుకోక్కర్లేదు. ఫ్రీ ఆఫ్ అయినా, కాస్ట్ అయినా, సాఫ్ట్వేర్ పెయిడ్ అయినా పనిచేసేది ఒకటే. కాకపోతే పెయిడ్కి ఫ్రీకి ఏంటి తేడా, ఫ్రీ అయితేనో ఫీచర్స్ తక్కువ ఉంటాయి, పెయిడ్ అయితే ఫీచర్స్ FEATUR అంటే ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. మన పని ఏంది, ఎక్కువ ఫీచర్స్ కావాలంటే సాఫ్ట్వేర్ పెయిడ్లోకి వెళ్ళాలి. వదిలే బేసిక్ ఫీచర్స్ చాలు, నాకు ఫ్రీ నేను చూసుకుంటా, బాగా నాకు అర్థమైనాక, అవగాహన వచ్చినాక ఇది బాగా పనిచేస్తుంది అని అనిపిస్తే
అప్పుడు నేను ఎక్కువ క్యాపిటల్ పెడతాను అనుకుంటే అప్పుడు మనం పెయిడ్ సాఫ్ట్వేర్లోకి పోవాలి, పెయిడ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మన పని ఏంది, అక్కడనే బైసెల్ సిగ్నల్స్ ఉంటాయి. ఏది ఇన్ ట్రేడింగ్ వ్యూలో గోల్డ్ పెట్టుకోండి, సిల్వర్ పెట్టుకోండి, క్రూడ్ ఆయిల్ పెట్టుకోండి, ఏదైనా సరే మనం పెట్టుకొని మనం ఏం చేయాలి, దాన్ని ఫాలో అయ్యి మనం ట్రేడింగ్ కనుక చేసుకోగలిగితే, ముందు ట్రేడింగ్ ఏం చేయొద్దు, పేపర్ ట్రేడింగ్ అంటాం. పేపర్ ట్రేడింగ్ అంటే పేపర్ మీద రాసుకోవటం, అది బై వచ్చింది పెరిగిందా లేదా, సెల్ వచ్చింది తగ్గిందా లేదా, బై వచ్చింది పెరిగింది ఎంత పెరిగింది, సెల్ వచ్చింది తగ్గింది ఎంతవరకు తగ్గింది, మళ్ళీ ఎక్కడ పెరిగింది, ఎందుకు పెరిగింది, ఎంత పెరిగింది, ఇక్కడ వరల్డ్ మార్కెట్లో investing.comలో పెరిగింది, ఇక్కడ కూడా పెరిగిందా లేదా, వరల్డ్ మార్కెట్లో investing.comలో తగ్గింది, ఇక్కడ కూడా తగ్గిందా లేదా, ఈ తగ్గింది పెరిగింది అబ్జర్వ్ చేసి ఒక వారం పాటు మీరు పేపర్ ట్రేడింగ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. దీంతో పాటు ఇది ఈ గోల్డ్ సిల్వర్ మార్కెట్ వచ్చి మన ఇండియన్ మార్కెట్లో, వరల్డ్ మార్కెట్లో వచ్చో 22-23 గంటలు, 1 గంట 2 గంటలు అటు ఇటుగా 22 గంటలు వర్కింగ్ అవర్స్ ఉంటాయి. అది వరల్డ్ మార్కెట్ డాలర్స్లో ట్రేడ్ అవుతుంది. మన ఇండియన్ మార్కెట్లోకి వచ్చేటప్పటికి రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 9 నుంచి నైటు 11:55 దాకా ఉంటుంది గోల్డ్ మార్కెట్, సిల్వర్ మార్కెట్. అంటే కమోడిటీస్ మార్కెట్స్ అన్నీ కూడా MCXలో 9 o'clock ఎర్లీ మార్నింగ్ అంటే 9 AM టు నైట్ 11:55 అంటే సుమారుగా 9-12 అంటే 15 గంటలకు 5 నిమిషాలే తక్కువ. అంటే ఇన్ని గంటల మార్కెట్లో ఈ గోల్డ్ అప్ అండ్ డౌన్లో అవుతూ ఉంటుంది. ఇట్లా మన పని ఏంది, ఒక 70,000 పెట్టుకొని ఈ అప్ అండ్ డౌన్లో మనం కనుక పేపర్ ట్రేడింగ్ చేసి ఫస్ట్ ఫాలో అయ్యి తర్వాత అబ్జర్వ్ చేసి చిన్న క్వాంటిటీ తోటి ఒక 70,000 తోటి ఎంటర్ అయ్యి మీరు ఇంట్రాడే చేసే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇంట్రాడే చేస్తావా, వీక్లీ చేస్తావా, ఇన్వెస్ట్మెంట్ చేస్తావా అనేది మీరు దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.